ఢిల్లీ గడ్డపై ధర్మపురి అరవింద్ దమ్ము. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన పార్టీ కోసం ప్రధాని ఆదేశాల్ని శిరసావహిస్తూ కేంద్ర బీజేపీ పార్టీకి వీర సైనికుడులాగా పోరాడుతూ 27 సంవత్సరాల తర్వాత హస్తిన రాజ్యంలో కమలం వికసించటంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు నేల ముద్దుబిడ్డ, తెలంగాణ ఆణిముత్యం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. దాదాపుగా దశాబ్దం నుండి సామాన్యుడిని అంటూ చెప్పుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ మరకలను, అవినీతి పరుల్ని చీపురుతో ఊడ్చిపడేయటంలో కీలక పాత్ర పోషించాడు ధర్మపురి అరవింద్. ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేంద్ర బీజేపీ దాదాపు 22 మంది సభ్యులతో వ్యూహరచన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ధర్మపురి అరవింద్కు కీలక పాత్రను అప్పచెప్పింది. అది కూడా ఆప్లో కీలక నేత అయిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సొంత నియోజకవర్గం జంగ్పూరా మరియు 10 ఏళ్లుగా ఆప్ గెలుస్తున్న ఆర్కేపురం, ఈ 2 స్థానాల్లో తనకు కేటాయించిన ఎన్నికల ప్రచార పర్వాన్ని వ్యూహరచనతో సమర్థవంతంగా అమలుపరుస్తూ ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజల్లో మార్పు తీసుకువస్తూ తెలుగు ఓటర్ల మనసు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియాపై పోటీ చేసిన బీజేపీ నేత తర్విందర్ సింగ్ గెలుపొందాడు. ఆర్కేపురం నియోజకవర్గంలో బీజేపీ నేత అనిల్ శర్మ గెలుపొందాడు. ఈ 2 స్థానాల గెలుపులో ధర్మపురి అరవింద్ విశేషంగా కృషి చేస్తూ స్థానిక ఓటర్లను ఆకట్టుకోవటంలో సంపూర్ణ విజయం సాధించగలిగాడు. ప్రధాని మోడీ ఢిల్లీ రాష్ట్ర బీజేపీ ఇచ్చిన నాయకత్వానికి బలంగా పనిచేశారు. ఇక ఈ గెలుపుకు కారణం ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన ప్రభుత్వ విధానాలే అంటున్నారు ధర్మపురి అరవింద్. ఆయన మీడియా వారితో మాట్లాడుతూ ఎప్పుడైనా సరే ఎన్నికల్లో ఉచిత పథకాలు మాత్రమే గెలిపిస్తాయనుకోవటం పొరపాటని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమితో ఇదే నిరూపణ అయిందని అరవింద్ అన్నారు. దాదాపు 11 సంవత్సరాల వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి సమయం ఇచ్చి ఇవాళ ప్రజల ఓపిక కూడా నశించి కేవలం మోదీ గారి నాయకత్వంలోనే ఢిల్లీ ముందుకు పోతుందన్న నమ్మకంతో వాళ్ళు ఇంత పెద్ద మెజారిటీ ఇవ్వడం మా అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించిన తర్వాత ఉచితాలు ప్రయోజనకరమన్నారు. మౌలిక వసతులు లేనప్పుడు ఎన్ని ఉచితాలిచ్చినా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ మాదిరి ఫలితాలే వస్తాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పనితీరును చూసే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని ధర్మపురి వ్యాఖ్యానించారు. దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఢిల్లీ అసెంబ్లీ గెలవకపోవటం పార్టీకి ఒక లోటుగా ఉండేది. ఇప్పుడది తీరిపోయిందన్నారు. ఎన్నికల వ్యూహ బృందంలో తనను చేర్చి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన జంగ్పూరా, ఆర్కేపురం నియోజకవర్గాల్లో బీజేపీ గెలవటం ఆనందకరమన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఓడించటం సాధారణ విషయం కాదన్నారు. ఆ నియోజకవర్గంలో మొత్తం మైనారిటీలు 18% ఉన్నారని గుర్తు చేశారు. వ్యూహాత్మకంగా పనిచేసి గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో తన పవరేంటో చూపించే అరవింద్ ఇప్పుడు ఢిల్లీ గడ్డపై చూపించటం తాను సమర్థవంతమైన నాయకుడని మరోసారి నిరూపితమైంది. రాబోయే రోజుల్లో కేంద్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పజెప్పినా అన్నిటినీ సమర్థవంతంగా నెరవేర్చగలరని కేంద్ర బీజేపీకి నమ్మకాన్ని ఇచ్చాడు ధర్మపురి అరవింద్.